హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో రియల్ నంబర్స్కి రివిజన్ చేయబోతున్నాం. ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే మీకు ఒకే వీడియోలో రియల్ నంబర్స్ నుంచి వచ్చే అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఈ ఒక్క వీడియోలోనే తెలిసిపోతాయి. మీరు ఎగ్జామ్స్కి ముందు జస్ట్ ఈ ఒక్క వీడియో చేస్తే ఏ ప్రాబ్లం అయినా రియల్ నంబర్స్ నుంచి చేయగలుగుతారు. ఓకే, సో స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తాన్ని చూడండి. ఓకే, లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఓకే, రియల్ నంబర్స్లో యాక్చువల్గా కొన్ని సెట్ ఆఫ్ నంబర్స్ వస్తాయన్నమాట. ఆ నంబర్స్ ఏమంటే ఫస్ట్ సెట్ వచ్చి న్యాచురల్ నంబర్స్. ఈ నంబర్స్ని ఎన్ అనే లెటర్తో డినోట్ చేస్తాం. ఈ సెట్లో ఏ నంబర్స్ వస్తాయంటే నార్మల్గా మనము కౌంటింగ్కి యూజ్ చేసే నంబర్స్. కొన్ని సెట్ ఆఫ్ మీకు బుక్స్ ఉన్నాయనుకోండి, మీరు ఎలా స్టార్ట్ చేస్తారు కౌంటింగ్? 1 2 3 4 అని స్టార్ట్ చేస్తారు. సో ఆ నంబర్స్ అన్నమాట 1 2 3 4 అండ్ గోస్ ఆన్. ఇదే సెట్కి మనము జస్ట్ 0 యాడ్ చేసామనుకోండి, 0 యాడ్ చేస్తే అది ఒక కొత్త సెట్ ఆఫ్ నంబర్స్ అవుతాయి. ఆ నంబర్స్ని హోల్ నంబర్స్ అని అంటారు. ఈ నంబర్స్ని డబ్ల్యూ అనే లెటర్తో డినోట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 0 వచ్చేసింది, పాజిటివ్ నెంబర్స్ వచ్చేసాయి. ఏ నంబర్స్ మిస్ అయ్యాయి? నెగిటివ్ నంబర్స్ మిస్ అయ్యాయి. సో ఇదే సెట్కి జస్ట్ నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేసేయండి. -1 -2 goes on. ఈ సెట్ వచ్చి ఇంటీజర్స్ అని అంటారు. ఈ నంబర్స్ని Z అనే లెటర్తో డినోట్ చేస్తారు. మన నెక్స్ట్ సెట్ ఆఫ్ నంబర్స్ వచ్చి రేషనల్ నంబర్స్. ఈ నంబర్స్ని Q అనే లెటర్తో డినోట్ చేస్తారు. ఏ నంబర్స్ని రేషనల్ నంబర్స్ అంటారంటే ఎనీ నంబర్స్ ఆఫ్ ద ఫార్మ్ p/q, బోత్ p and q షుడ్ బి ఇంటీజర్స్. అంటే p/q ఫామ్లో ఉండాలి, p and q రెండు ఇంటీజర్స్ అయి ఉండాలి. ఇంటీజర్స్ అంటే జెడ్తో డినోట్ చేస్తారు కాబట్టి బిలాంగ్స్ టు జెడ్ అని రాశాను. ఇంకో కండిషన్ ఏమంటే q షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. కింద డెనామినేటర్ వాల్యూ 0 అవ్వకూడదు. 0 ఎందుకు అవ్వకూడదు? 0 అయితే గనక ఈ మొత్తం నంబర్ యొక్క వాల్యూ అన్డిఫైన్డ్ అయిపోతుంది. ఏం వాల్యూ వస్తుందని మనకు చెప్పలేం. సో డెనామినేటర్ వాల్యూ 0 అవ్వకూడదు. ఇది ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటే. ఇదే నంబర్స్ని మనము ఇదే ఫ్రాక్షన్ని మీరు డివైడ్ చేస్తే అది డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. అలా డెసిమల్ ఫామ్ని కన్వర్ట్ చేసినప్పుడు మళ్ళీ 2 పాసిబిలిటీస్ వస్తాయి. అది ఏమంటే టర్మినేటింగ్ డెసిమల్, నాన్ టర్మినేటింగ్, రికరింగ్ డెసిమల్. దీన్ని ఎలాగో మనం ప్రాక్టికల్గా చూసి అర్థం చేసుకుందాం. టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏమి, నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అంటే ఏమని. టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫ్రాక్షన్ 3/2 అని తీసుకుందాం. ఓకే, దీన్ని డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం మనము? అంటే డెసిమల్ ఇది డివైడ్ చేయాలి. 3ని 2తో డివైడ్ చేయాలి. 2 1s 2, 1 వస్తుంది, 1 పోదు కాబట్టి డెసిమల్ పెట్టుకుందాం. పాయింట్ పెట్టుకుంటే 0, 2 5s 10 అయిపోయింది. సో 1.5 అనేది మనకు ఆన్సర్. ఇది టర్మినేట్ అయిపోయింది, డన్, స్టాప్ అన్నమాట. సో ఇలాంటి టైప్ ఆఫ్ డెసిమల్స్ని టర్మినేటింగ్ డెసిమల్ అంటారు. ఇప్పుడు నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్కి ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఫ్రాక్షన్ 3/2 అని తీసుకుందాం. దీన్ని కూడా డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేద్దాం. 2 వచ్చి 3తో పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుందాం. 3 6 18, మళ్ళీ 2 వస్తుంది, పాయింట్ ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి 0 పెట్టుకోవచ్చు. 3 6 18. ఇలా చూడండి, చేసుకుంటా పోతే వస్తూనే ఉంటుంది. నేను చేయకపోయినా కూడా నెక్స్ట్ డిజిట్ ఏమొస్తుంది అని చెప్పగలను. ఏది 6 6 6 6. సో డివైడ్ చేయకపోయినా అంటే ఏమవుతుంది? అది రికరింగ్ అవుతుంది, అంటే రిపీట్ అవుతా ఉంది. అలాంటి టైప్ ఆఫ్ డెసిమల్స్ని కూడా మనము రేషనల్ నంబర్స్ అని చెప్పచ్చు. ఓకే, మన నెక్స్ట్ సెట్ వచ్చి ఇర్రేషనల్ నంబర్స్.
దీన్ని క్యూ డాష్ ఆర్ క్యూ బార్తో డినోట్ చేస్తారు. ఎందుకు క్యూ డాష్ ఆర్ క్యూ బార్తో డినోట్ చేస్తారు? ఎందుకంటే ఏ నంబర్స్ అయితే రేషనల్ నంబర్స్ కావో అవి ఇర్రేషనల్ నంబర్స్. అంటే చూడండి, రేషనల్ నెంబర్ అంటే ఫామ్ ఇది ఏ ఫామ్లో ఉండాలి? P/Q ఫామ్లో ఉండాలి. అంటే ఇర్రేషనల్ నెంబర్ అంటే P/Q ఫామ్లో ఉండకూడదు. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏ నెంబర్స్ వస్తాయంటే ఇర్రేషనల్ నెంబర్స్లో √2, √3, √5 అలా ఎనీ నంబర్ అండర్ రూట్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇక్కడ చూడండి √4 రాలేదు. ఎందుకు రాలేదు √4? ఎందుకంటే √4ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 స్క్వేర్గా రాసుకోవచ్చా? 2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 దీన్ని P/Q ఫార్ములా అంటే దీన్ని 2/1గా రాసుకోవచ్చా? సో ఇది ఏమవుతుంది? ఇది రేషనల్ నెంబర్ అయిపోతుంది. సో ఇది √4 అనేది ఇర్రేషనల్ నెంబర్ కాదు. √2, √3, √5, √7 ఎనీ నెంబర్ విచ్ అండర్ ద రూట్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ అనేవి ఇర్రేషనల్ నెంబర్గా వస్తాయి. ఇంకోటి ఏమంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏమనుకున్నాము? నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. అప్పుడు నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒకటి పై అని తీసుకోండి, పై కూడా ఇర్రేషనల్ నెంబర్. పై వాల్యూ ఎంత? 22/7. దీన్ని చేసుకుంటా పోండి మీరు. 7 3s 21, 3.14 అని వేరే వేరే నెంబర్లు మీరు చేసుకుంటా పోతే కొత్త కొత్త నెంబర్లు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ ఏది వస్తుందని మీరు గెస్ చెయ్యలేరు. అలాంటి వాటిని కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటారు. ఓకే, ఈ మొత్తం నెంబర్స్ని మనము ఒక సెట్గా రాయొచ్చు. చూడండి ఎలా రాయొచ్చు చూడండి. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్, దీనికి జస్ట్ ఒక 0 యాడ్ చేస్తే ఏమైంది? అది హోల్ నెంబర్స్గా మారింది. దీనికి నెగటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే ఏమైంది? అది ఇంటీజర్స్గా మారింది. దీనికి P/Q ఫామ్లో ఉన్న నెంబర్స్ని యాడ్ చేస్తే ఏంగా మారింది? అది రేషనల్ నెంబర్స్గా మారింది. దీనికి ఎంటైర్లీ డిఫరెంట్ ఏవైతే రేషనల్ నెంబర్స్ కావో అంటే దీని ఆపోజిట్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్సో ఈ రెండింటిని మనము యాడ్ చేస్తే ఏమవుతాయంటే రియల్ నెంబర్స్ అవుతాయి. ఓకే, సో దీన్ని మనం కావాలంటే సెట్స్గా రాసుకోవచ్చు. అంటే R = Q యూనియన్ Q డాష్. ఓకే, ఇవన్నీ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్లో రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ కలిపితే మనకు రియల్ నెంబర్స్ వస్తాయి. రేషనల్ నెంబరా ఇర్రేషనల్ నెంబరా అనే దానిపైన ఒక 1 మార్క్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ క్వశ్చన్. ఏమంటే అమాంగ్ గివెన్ నంబర్స్ డాష్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. అంటే కింద ఇచ్చిన వాటిలో ఏదో ఒకటి ఇర్రేషనల్ నెంబర్ ఉందంట. అది ఏదేని అడుగుతున్నారు. 1 by 1 మనం పోదాం. ఇదేముంది? ఏ అనేది √4. √4ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. 2 రూట్ క్యాన్సల్ అయిపోతుంది. 2 2/1. ఇది P/Q ఫామ్లో వచ్చేసింది. Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇది రేషనల్ నెంబర్. ఇది కూడా చూడండి, B ఏముంది? 2/5. రెండు ఇంటీజర్లు, B కింద డినామినేటర్ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇది కూడా రేషనల్ నెంబర్. C 5/6. ఇక్కడ కూడా రెండు సేమ్ ఇంటీజర్స్, డినామినేటర్ 0 లేదు. సో ఇది కూడా ఒక రేషనల్ నెంబర్. D చూడండి, √7 అండర్ రూట్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇది వచ్చి ఇర్రేషనల్ నెంబర్. ఇదే ఆన్సరు. మనకు రియల్ నెంబర్స్ గురించి యాక్చువల్గా ఈ 3 కాన్సెప్ట్ల మీదే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ కాన్సెప్ట్లు ఏవేవి? ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, LCM, HCF. అంటే ప్రైమ్ ఫ్యాక్టర్ ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి దానికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి అని అడగచ్చు. లేదంటే ఏదైనా 2 నెంబర్లు ఇచ్చి LCM, HCF ఫైండ్ అవుట్ చేయండి అని అడగచ్చు. ఇంకో టైప్ ఏమి? వర్డ్ ప్రాబ్లమ్స్. అంటే ఒక పెద్ద ప్రాబ్లం ఇచ్చేస్తారు, వర్డ్ ప్రాబ్లమ్స్. దానికి సొల్యూషన్ ఏదర్ LCM ఆర్ HCF అనేది కనుక్కునేది ఉంటుంది. అలాంటి ప్రాబ్లం అయినా రావచ్చు. లేదంటే ఇర్రేషనాలిటీ, ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి దాన్ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయండి అని కూడా అడగచ్చు. సో మనము ఫస్ట్ కాన్సెప్ట్ వైజ్ చూద్దాము, తర్వాత ఒక్కొక్క ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేద్దాం అర్థం చేసుకోవడానికి. ఫస్ట్ ఏముంది? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇక్కడ రాయండి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. దీన్ని ఫస్ట్ మనము అర్థం చేసుకుందాం. యాక్చువల్గా చేసే ముందు అర్థం చేసుకుందాం ఏమి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏముంది? ఫ్యాక్టరైజేషన్ అంటే ఫ్యాక్టర్స్. వేటిని ఫ్యాక్టర్స్ అంటాం మనము? ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి, 6 అనేది. ఏ నెంబర్స్ అయితే ఈ నెంబర్ని డివైడ్ చేస్తాయో వాటిని ఫ్యాక్టర్స్ అంటారు. సో 6కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? ఇది 1తో డివైడ్ అవుతుంది, 2తో డివైడ్ అవుతుంది, 3తో డివైడ్ అవుతుంది, 6తో కూడా డివైడ్ అవుతుంది. సో ఇవన్నీ 6 అనే నెంబర్కి ఫ్యాక్టర్స్. తర్వాత ఏమన్నారు? వెనక్కి రండి. తర్వాత ప్రైమ్ అంటే ప్రైమ్ నంబర్స్ మాత్రమే ఫ్యాక్టర్స్గా రాయాలి. సో ఫస్ట్ మీకు ఇది చేసే ముందు ప్రైమ్ నంబర్ అంటే అని ఏమి తెలిసి ఉండాలి.
సో అది కూడా మనము ఆ కాన్సెప్ట్ ఫస్ట్ క్లియర్గా చూసుకుందాం, తర్వాత మనము ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సో ఫస్ట్ మీకు ప్రైమ్ నంబర్ అంటే దీనికి డెఫినేషన్ ఏమంటే, ప్రైమ్ నంబర్ అంటే ఎనీ నంబర్ విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 1, which is divisible by 1 and by itself. అంటే ఏదైనా నంబరు దాని కండిషన్ ఏముండాలి, గ్రేటర్ దాన్ 1, 1 కంటే ఎక్కువ అయి ఉండాలంట. అండ్ దేంతో డివైడ్ అవ్వాలి, విచ్ ఈస్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్. అంటే దాని ఫ్యాక్టర్స్ ఓన్లీ 1 అండ్ ఆ ఒక్క నెంబర్ సేమ్ నెంబరే అయి ఉండాలి. సో ఓకే, వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక నెంబర్ తీసుకోండి, గ్రేటర్ దాన్ 1 తీసుకోండి అంటున్నారు. 1 అనేది యాక్చువల్ నేను లాస్ట్లో చెప్తాను, 1 అనేది ప్రైమ్ నెంబర్ కూడా కాదు, దీని ఆపోజిట్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఆపోజిట్ వచ్చి కాంపోజిట్ నెంబర్స్ అంటారు. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. సో మనం డెఫినేషన్ ప్రకారం వెళ్దాం. గ్రేటర్ దాన్ 1, సో 1 తీసుకోకూడదు. నెక్స్ట్ నెంబర్ ఏది, 2 తీసుకుందాం. ఇది చూడండి, ఇది 1తో డివైడ్ అవుతుందా, అవుతుంది. తర్వాత నెక్స్ట్ దేంతో డివైడ్ అవుతుంది, 2తోనే డివైడ్ అవుతుంది. మన డెఫినేషన్ కూడా అంతే, 1తో డివైడ్ అవ్వాలి, తర్వాత సేమ్ నెంబర్తో డివైడ్ అవ్వాలి. సో దిస్ ఈజ్ 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. మనం ఇంకో నెంబర్ తీసుకుందాం, 3 తీసుకుందాం. 3 చూడండి, 3 కూడా 1తో డివైడ్ అవుతుంది. తర్వాత నెంబర్ ఏది, నార్మల్గా మన న్యాచురల్ నెంబర్స్లో 2తో డివైడ్ అవుతుందా, అవ్వదు. నెక్స్ట్ ఏది 3తో డివైడ్ అవుతుందా, అవుతుంది. సో ఇది కూడా సేమ్ 1తో డివైడ్ అవుతుంది, సేమ్ నెంబర్ ఇట్ సెల్ఫ్ 3తో కూడా డివైడ్ అవుతుంది. సో 3 కూడా ప్రైమ్ నెంబర్. మనము ఏది ప్రైమ్ నెంబర్ కాదో చూడడానికి నెక్స్ట్ నెంబర్ కూడా తీసుకుందాం. 4 అనేది చూడండి, 1తో డివైడ్ అవుతుంది, 2తో కూడా డివైడ్ అవుతుంది, 4తో కూడా డివైడ్ అవుతుంది. సో దీనికి 1తో డివైడ్ అయింది, ఇట్ సెల్ఫ్ ఆ నెంబర్తో డివైడ్ అయింది, ఇంకొకటి ఎక్స్ట్రా ఉంది ఇక్కడ. సో 4 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, మనకు ప్రైమ్ నెంబర్స్కి ఎంటైర్లీ డిఫరెంట్ నెంబర్స్ ఏవైతే ప్రైమ్ నెంబర్స్ కావు వాటిని ఏమంటారంటే కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ దీని డెఫినేషన్ ఏమంటే విచ్ ఈస్ ఎనీ నెంబర్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 1 అండ్ విచ్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఏమి దాని డెఫినేషన్, కాంపోజిట్ నెంబర్ డెఫినేషన్ ఏమి, గ్రేటర్ దాన్ 1 అయి ఉండాలంట, ప్రైమ్ నెంబర్ కాకూడదు. ఇంకో విధంగా చెప్పాలంటే కాంపోజిట్ నెంబర్ అనేది 1తో డివైడ్ అవ్వాలి, ఆ ఇట్ సెల్ఫ్ నెంబర్తో డివైడ్ అవ్వాలి, ఎక్స్ట్రా ఏదో ఒకటి 1 ఉన్నా కానీ 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 1 ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఉన్నా కూడా 1 ఎక్స్ట్రా నెంబర్తో డివైడ్ అయినా కూడా దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటారు. ఓకే, దీని ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ చూడండి, గ్రేటర్ దాన్ 1 తీసుకోవాలంట, 2 తీసుకుందాం. కానీ 2 ఇక్కడ ఆల్రెడీ చేసేసాం, అది ప్రైమ్ నెంబర్ అని అయిపోయింది. సో దాన్ని చేయకూడదు. 3 కూడా చేసేసాం, ఇక్కడ 4 చేసాం. కావాలి యాక్చువల్గా 4 ఇక్కడ ప్రైమ్ నెంబర్ కాదనుకున్నాం. సో ఏదైతే ప్రైమ్ నెంబర్ కాదో అది కాంపోజిట్ నెంబర్. యాక్చువల్గా 4 అనేది కాంపోజిట్ నెంబర్. ఇంకో ఎగ్జాంపుల్ 6 తీసుకుందాం. 6 చూడండి, 1తో డివైడ్ అవుతుంది, 2తో కూడా డివైడ్ అవుతుంది, 3తో కూడా డివైడ్ అవుతుంది, 6తో కూడా డివైడ్ అవుతుంది. సో దీనికి ఫ్యాక్టర్స్ చూడండి, 1 ఉంది, సేమ్ నెంబర్ ఉంది, ఎక్స్ట్రా 2 ఉన్నాయి. సో 6 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి అనేది మనము అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ప్రాబ్లం ఎలా వస్తుంది దానిపైన, ఎక్స్ప్రెస్ 140 యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఇస్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే 140 అనే నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ఇస్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయండి అని అంటారు. దీన్ని ఎలా చేయాలంటే 140ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటున్నారు, అంటే ప్రైమ్ నెంబర్సే వస్తాయి యాక్చువల్గా. సో మనం డివైడ్ ఎలా చేయాలంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద లోయెస్ట్ ప్రైమ్ నెంబర్. ఏది మన లోయెస్ట్ ప్రైమ్ నెంబర్, 2తో స్టార్ట్ చేయాలి. డివైడ్ అవుతుందా లేదా, 2తో డివైడ్ అవుతుంది. సో 2 7s 0. నెక్స్ట్ మళ్ళీ 2తో డివైడ్ అవుతుంది, 2 3s 2 5. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 2తో డివైడ్ అవుతుందా, అవ్వదు, లాస్ట్లో 5 ఉంది కాబట్టి 2తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏది మనది, 3తో అవుతుందా చూడండి, 3తో కూడా అవ్వదు. మన 3 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏది, 5తో అవుతుందో చూడండి, 5తో అయిపోతుంది. సో 5 7s, 7 అనేది డైరెక్ట్గా ప్రైమ్ నెంబర్. సో 7తోనే వెళ్తుంది, 7 1s. సో 140ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఎలా రాస్తాం, 140 ఈక్వల్ టు 2 ఇంటూ 5 ఇంటూ 7.
చూసారా ఇక్కడ ఏముంది, మనము 140 అనే నెంబర్ని మనము ప్రోడక్ట్ ఆఫ్ అన్ని చూడండి అన్ని ప్రైమ్ నెంబర్సే ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసాం. ఇక్కడ మనకు ఒక థీరం వస్తుంది. ఏం ఆ థీరం అంటే ఫండమెంటల్ థీరం ఆఫ్ అరిథమెటిక్స్. ఏం చెప్తుంది ఆ థీరము అంటే ఎనీ కాంపోజిట్ నంబర్ అంటే ఎనీ కాంపోజిట్ నంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఇస్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఫ్యాక్టరైజ్డ్ అనేది ఎనీ కాంపోజిట్ నంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఇస్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ ద ఫ్యాక్టరైజేషన్ ఇస్ యూనిక్ అండ్ ఏమంట ఆ ఫ్యాక్టరైజేషన్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఆఫ్ దిస్ ఫ్యాక్టర్స్. అంటే ఏమంటున్నారంటే ఏదైనా ఒక కాంపోజిట్ నెంబర్ని మనము ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయొచ్చు. అదే కాకుండా ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది యూనిక్. మీరు ఇక్కడ 2తో స్టార్ట్ చేశారు, 5తో కూడా స్టార్ట్ చేయొచ్చు, 7తో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఈ నెంబర్స్ని మీరు ఆర్డర్ ఎట్లన్నా పెట్టుకోవచ్చు, కానీ ఇవే వస్తాయి ఫ్యాక్టర్స్, మీకు మళ్ళీ వేరే ఏవి రావు. సో ఇట్ ఈస్ యూనిక్. అదే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్స్. మీరు థియరీగా చదివారంటే మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. జస్ట్ ఇలా అర్థం చేసుకున్నారనుకోండి ఈజీ అయిపోతుంది. ఒక కాంపోజిట్ నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ఇస్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయొచ్చు. ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఆఫ్ దిస్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే, అది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్స్. మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. దీన్ని అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా 2 నెంబర్లు ఉంటాయి 6, 9, దీనికి మల్టిపుల్ ఎల్సిఎం తీయండి అంటారు. ఇది చేసే ముందు ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం ఎల్సిఎం అంటే ఏమని. రివర్స్లో రండి, ఏమంటా అది మల్టిపుల్స్ అయి ఉండాలి. సో దీనికి మల్టిపుల్స్ అంటే టేబుల్స్లో వస్తాయి కదా, ఆ మల్టిపుల్స్ రాసుకుందాం. ఏమంటారు 6, 12, 18, 24 అలా వస్తాయి, అవి మల్టిపుల్స్. 9 కూడా సేమ్, 9 1s, 9 2s 18, 27. సో అలా ఓకే మల్టిపుల్స్ రాసేసాం. తర్వాత ఏమంటున్నారు కామన్గా ఉండాలంట. కామన్ ఈ రెండిట్లో ఏమేమి ఉన్నాయి చూడండి, ఇక్కడ నుంచి చూసుకుంటా పోండి. 6, 9 కామన్ కాదు, 12, 18 కామన్. ఇంట్లో నెక్స్ట్ ఏమైనా కామన్ ఉంటే కూడా వాటిని కూడా చేసుకుందాం ఆర్డర్. కానీ ఇక్కడ డైరెక్ట్గా ఒకటి దొరికింది. లీస్ట్ చిన్నదై ఉండాలి. చూడండి చిన్నదంటే దీనికంటే ముందే ఉంటుంది కదా, దీని తర్వాత వచ్చిన నెంబర్లన్నీ పెద్ద నెంబర్స్ వస్తాయి, దీనికంటే ముందే ఉంటుంది, దీని ముందు ఏమీ లేవు కామన్గా. సో మనకి ఎల్సిఎం ఏమంటే 18 ఎల్సిఎం ఆఫ్ 6, 9 వచ్చి 18. ఇది కాన్సెప్ట్ వైజ్. మనము ప్రతి ఒక్కసారి చాలా పెద్ద పెద్ద నెంబర్లు ఇస్తారు, అప్పుడంతా మనం మల్టిపుల్స్ రాసుకుంటా ఉండలేము. దానికి ఒక సింపుల్ మెథడ్ ఉంది, దాని ప్రాబ్లంలో ఎలా చేయాలో నేను చెప్తాను. ఇది జస్ట్ కాన్సెప్ట్ వైజ్ మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఏమైనా ట్రిక్కీ క్వశ్చన్లు ఇచ్చినా కూడా మీకు కాన్సెప్ట్ తెలిసి ఉంటే మీరు కాన్సెప్ట్ అప్లై చేసి దాన్ని ఈజీగా సాల్వ్ చేసేస్తారు. మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అంటే ఏమి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇది సేమ్ నెంబర్స్కి మనము హెచ్సిఎఫ్ కూడా తీద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 9 కనుక్కోండి అంటారు. దీన్ని కూడా రివర్స్లో వద్దాం. ఫ్యాక్టర్స్ అంటే ఫ్యాక్టర్స్ అయి ఉండాలంట. ఫ్యాక్టర్స్ అంటే నేను ఏం చెప్పాను, ఏ నెంబర్స్ అయితే ఆ నెంబర్స్ని డివైడ్ చేస్తాయో. సో దీనికి ఏమేమి డివైడ్ చేస్తాయి చెప్పండి. ఇది 1తో డివైడ్ అవుతుంది, 2తో డివైడ్ అవుతుంది, 3తో డివైడ్ అవుతుంది, 6తో కూడా డివైడ్ అవుతుంది. సిమిలర్లీ 9 దేంతో డివైడ్ అవుతుంది, 1తో డివైడ్ అవుతుంది, 3తో డివైడ్ అవుతుంది, తర్వాత మళ్ళీ 9తోనే డివైడ్ అవుతుంది. ఓకే, తర్వాత ఇది మనము ఇది రాసుకున్నాం, ఫ్యాక్టర్స్ రాసుకున్నాం. తర్వాత కామన్ అయి ఉండాలంట, రెండిట్లో కామన్ ఉండాలి. ఇక్కడ 1 యాక్చువల్లీ కామన్, ఓకే దీన్ని కూడా అండర్లైన్ చేసుకుందాం. నెక్స్ట్ ఏది కామన్, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 లేదు. 3 ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 6 ఉంది, లేదు. సో 1 and 3 ఆర్ కామన్, ఇవి రెండు వచ్చి కామన్లు. తర్వాత ఇంకో వర్డ్ ఏముంది, హయ్యెస్ట్. ఈ రెండిట్లో ఏది హయ్యెస్ట్, 3 అనేది హయ్యెస్ట్. సో ఇది హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 9 వచ్చి 3, ఇది హెచ్సిఎఫ్. ఇది అగైన్ ఇది కాన్సెప్ట్ వైజ్ మీకు అర్థం అవ్వడానికి నేను చేసేది ఎగ్జాంపుల్స్. మీరు ఎగ్జామ్లో ఎలా చేయాలంటే సింపుల్ వేలో చెప్తాను, మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం లేదంటే ఆల్రెడీ క్వశ్చన్ పేపర్లో అడిగిన ప్రాబ్లమ్ని నెక్స్ట్ మనం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఎల్సిఎం హెచ్సిఎఫ్ పైన ఎగ్జామ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ ఏమంటే ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 26 and 91 బై అప్లయింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అంటే ఈ నెంబర్స్కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలంట ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి. ఓకే చేద్దాం. ఫస్ట్ నెంబర్ ఏది 26.
26కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఎలా చేస్తాం మనము? మనము చాలా చిన్నదైన ప్రైమ్ నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలి. సో 2 ఇస్ ద లోయెస్ట్ ప్రైమ్ నెంబర్. 2 1s 2 3s. 13 అనేది డైరెక్ట్గా అది ఒక ప్రైమ్ నెంబర్. సో దానికి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? 1 and 13. సో డైరెక్ట్గా 13ని మనము 13తో డివైడ్ చేసేయచ్చు. 13 1s. సో 26కి ఏమొస్తాయంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 into 13. నెక్స్ట్ నెంబర్ వచ్చి 91. 91 కూడా సిమిలర్ వేలో ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీద్దాం. 91 చూడండి, లాస్ట్లో 1 ఉంది. 2తో వెళ్తుందా? లోయెస్ట్ ప్రైమ్ నెంబర్ 2తో డివైడ్ అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ మనము దాని తర్వాత 2 తర్వాత లోయెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏది? 3. 3తో వెళ్తుందా? చూడండి, 3తో కూడా వెళ్ళదు. నెక్స్ట్ లోయెస్ట్ ప్రైమ్ నెంబర్ 3 తర్వాత 5. 5తో వెళ్తుందా? లాస్ట్లో 1 ఉంది. 5తో కూడా వెళ్ళదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5 తర్వాత 7. 7తో వెళ్తుందా? చూడండి, 7తో వెళ్ళిపోతుంది. 7 1s 7 3s. మళ్ళీ 13 అనేది ప్రైమ్ నెంబర్. సో ఫ్యాక్టర్స్ దానికి 1 and 13. సో డైరెక్ట్గా 13 రాసుకోవాలి. 13 1s. సో 91కి ఏమొచ్చాయి? 91 = 7 into 13. ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్స్. చూడండి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూస్ చేసి అంటే డైరెక్ట్గా ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఒకేసారి కనుక్కోవచ్చు. ఎల్సిఎం ఎలా చేస్తామంటే ఎల్సిఎం ఆఫ్ 26, 91 = నేను చెప్పే మెథడ్ని చాలా శ్రద్ధగా వినండి, ఈజీగా ఉంటుంది. దీంట్లో ఈ నెంబర్స్కి మనం ఫ్యాక్టర్స్ చేసాం కదా, దీంట్లో ఏ డిఫరెంట్గా కనిపించే డిజిట్స్ ఉన్నాయో, నంబర్స్ ఉన్నాయో అవి ఫస్ట్ రాసుకోండి. ఫస్ట్ ఈ నెంబర్కి ఫ్యాక్టర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. 2 అనేది ఒక డిఫరెంట్ అయిన డిజిట్. మనం స్టార్టింగ్ చేస్తున్నాం కాబట్టి ఏదైతే ఫస్ట్ ఉందో అది మనకు డిఫరెంట్. ఇక్కడ ఏం లేదు కాబట్టి అది డిఫరెంట్ అయిన డిజిట్ నెంబర్. సో 2 రాసుకుందాం. ఇంటూ దీని తర్వాత ఏముంది? 13. 13 అనేది 2 కంటే డిఫరెంట్ అనేది. సో అది కూడా రాసుకోవాలి. 13 ఇంటూ దీని ఫ్యాక్టర్స్ అయిపోయాయి. కిందికి రండి. 91. 91లో ఫస్ట్ ఏముంది? 7. 7 అనేది ఈ రెండు నంబర్స్ కంటే డిఫరెంట్ అయిన నంబర్. సో అది కూడా రాసుకోవాలి. 7 ఇంటూ నెక్స్ట్ ఏముంది? 13. 13 ఇక్కడ ఆల్రెడీ ఈ ఫ్యాక్టర్స్లో మనం రాసేసాం, నంబర్స్లో రాసేసాం. అది సేమ్ నెంబర్ అది. సో రాయకూడదు, అంతే, వదిలేయాలి. ఓకే, ఇక్కడ మళ్ళీ ఏమంటే ఈ నెంబర్స్లో హయ్యెస్ట్ పవర్స్, ఈ నెంబర్స్ యొక్క హయ్యెస్ట్ పవర్లు ఏముంటాయో అవి రాసుకోవాలి. ఇక్కడ 2 ఉంది. 2 ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 లేదు. 2 power 1, 1 హయ్యెస్ట్ పవర్. నెక్స్ట్ 13. 13కి ఇక్కడ ఈ నెంబర్ల యొక్క పవర్స్ ఏమున్నాయి? 13కి 1 ఉంది. ఈ నెంబర్లో 13 పవర్ ఏముంది? 1 ఉంది. 1 హయ్యెస్ట్ పవర్. ఓకే, సిమిలర్లీ 7 నెంబరు ఇక్కడ లేనే లేదు, ఇక్కడ ఉంది. 7కి 1 ఇస్ ద పవర్, అదే హయ్యెస్ట్ అవుతుంది. 7 power 1. సో ఇక్కడైతే హయ్యెస్ట్ పవర్లు రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 13 power 1 ఉంది, ఇక్కడ 13 power 2 ఉందనుకోండి. అప్పుడు ఏది? 1 2లో హయ్యెస్ట్ పవర్ 2 అవుతుంది. అప్పుడు మీరు ఇక్కడ 13² అని రాసుకుంటారు. ఓకే, ఈ ప్రాబ్లంలో అయితే రాలేదు, ఇక్కడ 1 అవుతుంది. సో ఇది వచ్చి ఎల్సిఎం. దీన్ని మల్టిప్లై చేసేయండి. 14 into 13. 182 అనేది ఎల్సిఎం. సో నా ఇప్పుడు హెచ్సిఎఫ్ తీద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 26, 91. హెచ్సిఎఫ్ చేయాలంటే ఈ రెండు నంబర్ల యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఉన్న కామన్గా కనిపించే నంబర్స్ రాసుకోవాలి. సో మళ్ళీ సిమిలర్గా మనము స్టార్టింగ్ ఫస్ట్ ఫ్యాక్టర్ నుంచి స్టార్ట్ చేద్దాం. 26 యొక్క ఫ్యాక్టర్స్ ఏమి? 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందా? లేదు, కాబట్టి హెచ్సిఎఫ్లో రాయకూడదు. నెక్స్ట్ ఏది? 13 ఒక 13 ఇక్కడ ఉంది. దీని ఫ్యాక్టర్స్లో ఇక్కడ కూడా ఒకటి ఉంది, 13. సో రాసుకోవాలి. నెక్స్ట్ ఇంటూ ఈ ఫ్యాక్టర్స్ అయిపోయాయి, ఈ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఈ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్లోకి వద్దాం. ఇక్కడ 7 ఉంది, కానీ ఇక్కడ 7 లేదు కాబట్టి రాయకూడదు. నెక్స్ట్ 13 ఉంది. 13 మనం ఆల్రెడీ రాసేసాం, ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి రాసేసాం. సో ఓన్లీ 13 ఈజ్ ద హెచ్సిఎఫ్. ఇలా కనుక్కోవాలి. మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 15 and 21. మన ప్రీవియస్ ప్రాబ్లంలో జస్ట్ 2 నంబర్లు అడిగారు. ఇక్కడ మూడు నంబర్లకి సేమ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోమంటున్నారు. ఇక్కడ కూడా సేమ్ ఇచ్చిన నెంబర్స్ అన్నిటికీ మనం ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. సో ఫస్ట్ నెంబర్ వచ్చి 12కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీద్దాం. ఇక్కడ కూడా వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ ద లోయెస్ట్ ప్రైమ్ నెంబర్ 2. 2 6, 2 3s, 3 1s. సో 12కి ఏమొస్తాయి? 12 = 2 into 2 into 3.
ఇప్పుడు దీన్ని యాక్చువల్గా ఏమన్నా కామన్స్ ఉన్నాయనుకోండి, కామన్ నెంబర్లు ఉంటే దాన్ని యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎక్స్పోనెంట్ ఆర్ పవర్స్ ఫామ్లో రాసుకోవాలి. ఇక్కడ 2 2లు ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది 2 స్క్వేర్ ఇంటూ 3. 3 ఒకటే ఉంది కాబట్టి 3 ఒకటే. తర్వాత నెక్స్ట్ నెంబర్ వచ్చి 15. 15 కూడా సేమ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీద్దాం. ఇక్కడ చూడండి లాస్ట్లో 5 ఉంది, 2తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏది మనది 3. 3తో డివైడ్ అవుతుంది. 3 5s 15. 5 అనేది డైరెక్ట్గా ప్రైమ్ నెంబర్, దాని ఫ్యాక్టర్స్ ఓన్లీ 1 and 5. సో డైరెక్ట్గా 5 రాసుకోవచ్చు. 5 1s. సో 15కి ఏమొచ్చాయి ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనకి 15 = 3 × 5. మన నెక్స్ట్ నెంబర్ వచ్చి 21. 21 కూడా సిమిలర్ వేలో చేద్దాం. ఇక్కడ లాస్ట్లో 1 ఉంది కాబట్టి 2తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చి 3. 3తో అవుతుంది. 3 7s. 7 అనేది కూడా డైరెక్ట్గా ఒక ప్రైమ్ నెంబర్ అది. సో డైరెక్ట్ 7 రాసుకోవచ్చు. 7 1s. సో 21కి ఏమొస్తాయి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 3 × 7. ఇప్పుడు చూడండి ఈ 3 నెంబర్లకి మనం ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ కనుక్కోవాలి. ఎల్సిఎం ఆఫ్ 12, 15, 21. నేనేం చెప్పాను ఫస్ట్ ఈ నంబర్స్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఉన్న డిఫరెంట్గా కనిపించే డిజిట్స్ నంబర్స్ రాసుకోవాలి. ఫస్ట్ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. 12 ఫ్యాక్టర్స్ ఇక్కడ నుంచి 2 అనేది ఒక డిఫరెంట్ అయిన నంబర్. 2 రాసుకోవాలి ఇంటూ నెక్స్ట్ ఏముంది మళ్ళీ 2 ఉంది. 2 సేమ్, అది డిఫరెంట్ ఏం కాదు, సో రాయకూడదు. నెక్స్ట్ ఏది 3 ఉంది. 3 అనేది 2 కంటే డిఫరెంట్ అయిన నంబర్, సో 3 రాసుకోవాలి ఇంటూ దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయిపోయాయి. నెక్స్ట్ నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 15లోంచి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ ఏముంది 3 ఆల్రెడీ రాసేసాం మనం, సేమ్ అవుతుంది, సో రాయకూడదు. నెక్స్ట్ 5 అనేది ఈ రెండింటికంటే డిఫరెంట్ అయిన నంబర్, సో 5 రాసుకోవాలి ఇంటూ దీని ఫ్యాక్టర్స్ కూడా అయిపోయాయి. నెక్స్ట్ 21 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్లోకి వెళ్దాం. 3 అనేది ఆల్రెడీ రాసేసాం, సో సేమ్ అయిపోతుంది, సో రాయకూడదు. నెక్స్ట్ 7 అనేది ఇక్కడ ఎక్కడా లేదు, అది డిఫరెంట్ అయిన నంబర్, సో 7 కూడా రాసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నంబర్స్ యొక్క హయ్యెస్ట్ పవర్స్, ఈ 3 ఫ్యాక్టర్స్లో ఈ నంబర్స్ యొక్క హయ్యెస్ట్ పవర్లు ఏమున్నాయో అవి రాసుకోవాలి. సో ఫస్ట్ 2 ఉంది. 2కి ఇక్కడ చూడండి, అందుకని నేను చెప్పాను ఏమన్నా కామన్గా ఉంటే దాన్ని యాజ్ పార్ట్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ కానీ పవర్స్ కానీ రాసుకోండి అని. ఇక్కడ 2 ఉంది. 2 యొక్క పవర్ ఏముంది, ఇక్కడ 2నే ఉంది. ఇక్కడ 2 ఉందా, లేనే లేదు. ఇక్కడ కూడా 2 లేదు, సో ఈ 2నే హయ్యెస్ట్ పవర్ అవుతుంది, సో 2 స్క్వేర్. తర్వాత నెంబర్ ఏముంది 3. ఫస్ట్ నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్లోకి రండి. 3 ఇక్కడ ఉంది. 3కి పవర్ ఏముంది, ఇక్కడ 1 ఉంది. ఇక్కడ ఏముంది 3కి పవర్, ఇక్కడ కూడా 1 ఉంది. ఇక్కడ ఏం 3కి పవర్ ఉంది, 1 ఉంది. సో 1 హైయెస్ట్ పవర్ ఉంటుంది కాబట్టి 1 రాసుకుందాం. నెక్స్ట్ నెంబర్ ఏముంది 5. ఫస్ట్ దాని ప్రైమ్ ఫ్యాక్టర్స్లో 5 లేదు. నెక్స్ట్ దాని ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఉంది 5 పవర్ 1. ఇక్కడ కూడా 5 లేదు, సో 1 హైయెస్ట్ పవర్ అవుతుంది, 5 పవర్ 1. తర్వాత 7 అనేది ఇక్కడ చూడండి, ఫస్ట్ దాని ప్రైమ్ ఫ్యాక్టర్స్లో 7 లేదు. సెకండ్ దాని ప్రైమ్ ఫ్యాక్టర్స్లో కూడా 7 లేదు. థర్డ్ నెంబర్లో ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఉంది 7కి పవర్ 1, అదే హైయెస్ట్ పవర్ అవుతుంది 1. సో దీన్ని జస్ట్ మల్టిప్లై చేసేయండి. 2 స్క్వేర్ అంటే 4. 4 × 3 × 5 × 7. 4 3s 12 × 5 × 7. 12 5s 60 × 7. 6 7s 52. 420 అనేది ఎల్సిఎం. ఇప్పుడు మనం దీనికి హెచ్సిఎఫ్ తీద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 15, 21. హెచ్సిఎఫ్ తీయాలంటే ఈ 3 నంబర్స్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఉన్న కామన్గా ఉండే నంబర్స్ రాసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ 2 లేదు, ఇక్కడ కూడా 2 లేదు. సో 2 అనేది హెచ్సిఎఫ్లో రాదు. 2 అనేది కామన్ నెంబర్ కాదు అన్ని 3 నెంబర్స్లో. మళ్ళీ 2 ఉంది, ఆల్రెడీ 2 లేదు, ఫస్ట్ 2నే, దీన్ని కూడా అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ నెంబర్ ఏముంది 3 ఉంది. ఇక్కడ ఒక 3 ఉంది. నెక్స్ట్ యొక్క నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్లో కూడా ఒక 3 ఉంది. థర్డ్ నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్లో కూడా ఒక 3 ఉంది. 3 అనేది 3 నంబర్ల యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్లలో ఉంది, సో 3 రాసుకోవాలి. 3 × దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయిపోయాయి. 15కి రండి. 15 ఆల్రెడీ 3 రాసేసాం మనం కాబట్టి దాన్ని వదిలేయాలి. నెక్స్ట్ 5 అనే ప్రైమ్ ఫ్యాక్టర్, ఇక్కడ 5 లేదు, ఇక్కడ కూడా 5 లేదు, అన్ని మూడిట్లో కామన్గా లేదు అది, సో రాయకూడదు. నెక్స్ట్ థర్డ్ నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్లో వద్దాం. ఇక్కడ 3 ఉంది, 3 ఆల్రెడీ రాసేసాం మనము, ఓకే. నెక్స్ట్ 7 అనేది ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, సో 7 కూడా రాదు. సో 3 ఒక్కటే, 3 ఒక్కటే హెచ్సిఎఫ్. ఫైనల్గా ఏమంటే ఏవైతే నంబర్లు 3 నంబర్ల యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్లలో కామన్గా ఉంటాయో అవన్నీ హెచ్సిఎఫ్లోకి వస్తాయి. ఇక్కడ 3 అనేది ఒక్కటే 3 నంబర్ల యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఉంది, సో 3 అనేది హెచ్సిఎఫ్.
ఎల్సిఎం హెచ్సిఎఫ్ పైన ఇంకో టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అవి ఏదంటే గివెన్ దట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 306, 657 ఈక్వల్ టు 9, ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 306, 657. అంటే ఏమన్నారంటే ఈ రెండు నెంబర్లకి హెచ్సిఎఫ్ ఇచ్చేశారు, ఇది యూస్ చేసుకుని మీరు ఎల్సిఎం కనుక్కోండి అని అంటున్నారు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూస్ చేసి కాదు. మీరు ఈ రెండు నెంబర్లకి సపరేట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ఎల్సిఎం తీసుకుంటానంటే మీరు చేసినా కూడా కరెక్ట్ వస్తుంది ఆన్సర్, కానీ దానికి మార్కులు రావు, తప్పది. ఇలా ఎందుకు ఇచ్చారంటే మనకు ఒక ఫార్ములా ఉంది, అది రెండు నంబర్లు ఉన్నప్పుడు మాత్రమే ఆ ఫార్ములా అప్లై అవుతుంది. అదేమంటే హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్. అంటే ఈ రెండు నెంబర్లకి హెచ్సిఎఫ్, అదే రెండు నెంబర్లకి ఎల్సిఎం తీసి మనము దాన్ని మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూ ఆ నెంబర్ని డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూకి ఈక్వల్ అవుతుంది. అది ఒక ఫార్ములా. అది జస్ట్ రెండు నంబర్లు ఉన్నప్పుడు మాత్రమే, అది చాలా మీరు గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో మళ్ళీ 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు కూడా అది ఫార్ములా ఇచ్చి ఇది అప్లై చేసేస్తామంటే అప్పుడు మీకు అది రాంగ్, అది ఈక్వల్ కాదు. 3 నెంబర్స్కి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 3 నెంబర్స్ అవ్వదు, అది నాట్ ఈక్వల్ టు. జస్ట్ రెండు నెంబర్లు ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములా అప్లై అవుతుంది. సో ఈ ఫార్ములాని యూస్ చేసుకొని దీన్ని సింపుల్గా చేసేయచ్చు. సో ఏమంటున్నారు, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఇక్కడ డైరెక్ట్గా. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏమి ఇచ్చారు, 9 ఇంటూ ఎల్సిఎం మనం కనుక్కోవాలి కాబట్టి ఎల్సిఎం అట్లే పెట్టుకుందాం, ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దోస్ 2 నెంబర్స్. ఏవి మన నెంబర్లు 306 ఇంటూ 657. మనకు ఎల్సిఎం ఒకటే కావాలి కాబట్టి ఎల్సిఎం ఒకటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టుకోండి. ఈ 9ని రైట్ హ్యాండ్ సైడ్కి పంపించేయండి. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది మల్టిప్లై చేస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే అది డివైడ్ చేస్తుంది. సో 306 ఇంటూ 657 బై 9. 9 1s 9 3s 9 4s. దీన్ని మల్టిప్లై చేయండి, 2 2 3 3 8 అనేది ఎల్సిఎం వస్తుంది. సో దీంట్లో మెయిన్ ఏమంటే రెండు నెంబర్లు ఇచ్చినప్పుడు మాత్రమే ఆ ఫార్ములా అప్లై అవుతుంది. యాక్చువల్గా వాళ్ళు అడిగేది కూడా అట్లే ఇస్తారు, ఇలా హెచ్సిఎఫ్ ఆల్రెడీ ఇచ్చేసి ఎల్సిఎం కనుక్కోండి అంటే యాక్చువల్గా రెండు నెంబర్లకే అడుగుతారు. సో ఆ ఫార్ములా యూస్ చేసుకుని సింపుల్గా చేసేయాలి. మీరు సపరేట్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ఎల్సిఎం చేస్తే కూడా మీకు మార్కులు రావు, ఎందుకంటే ఈ ప్రాబ్లమే బేస్డ్ ఆన్ దట్ ఫార్ములా. ఓకే, మనకు రియల్ నెంబర్స్లో ఇంకొక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడుగుతారు. అది ఏదంటే చెక్ వెదర్ 6 పవర్ n కెన్ ఎండ్ విత్ డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. ఈ ప్రాబ్లమ్ని మనము 2 మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు. నేను రెండు కూడా చెప్తాను, మీకు ఏది ఈజీగా ఉంటే అది చేయండి. ఫస్ట్ మెథడ్ వచ్చి నార్మల్, మనకి జస్ట్ 6 పవర్ n అనే ఒక నెంబర్ ఇచ్చారు. n అనేది ఏమంటున్నారు, న్యాచురల్ నెంబర్ అంట. n అంటే న్యాచురల్ నెంబర్. న్యాచురల్ నెంబర్స్లో ఏమేమి వస్తాయి, n అంటే 1, కౌంటింగ్ నెంబర్స్ 1 2 3 4 అలా వస్తాయి. సో ఈ నెంబర్స్ని మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటా వెళ్ళిపోండి. ఈ 6 పవర్ nలో ఫస్ట్ 1 పెట్టండి, 6 పవర్ n 1 పెడితే ఏమవుతుంది, 6 పవర్ 1 6తో. సో లాస్ట్ డిజిట్ ఏమి 6. 2 పెట్టండి 6 పవర్ nలో ఏమవుతుంది 6 స్క్వేర్, 6 6 36. ఇది కూడా లాస్ట్లో 6. 3 పెట్టండి ఏమవుతుంది 6 క్యూబ్ ఏమవుతుంది, పక్కన చేయండి 36 ఇంటూ 6 21 216. సో లాస్ట్లో ఏమొచ్చింది, ఇక్కడ కూడా 6 వచ్చింది. సో మీరు అలాగా 3 నెంబర్స్, అదే న్యాచురల్ నెంబర్స్ మీరు పెంచుకుంటా పోతే లాస్ట్లో మీకు చూడండి ఏమొస్తుంది, లాస్ట్ డిజిట్ 6 వస్తుంది. సో హెన్స్ n వాల్యూ n పెట్టినా కూడా 6 పవర్ n ఈక్వల్ టు సంథింగ్ ఏదో వచ్చి లాస్ట్లో 6 వస్తుంది. సో హెన్స్ 6 పవర్ n cannot end with digit 0. ఇది ఒక నార్మల్ మెథడ్, ఇది జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటా వెళ్ళేది. ఇంకొక మెథడ్ ఏమంటే ఏదైతే నెంబర్ ఇచ్చి ఉంటారో దానికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫ్యాక్టర్స్ తీసిన తర్వాత ఆ ఫ్యాక్టర్స్లో 2 and 5 రెండూ ఉండాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రెండూ ఉంటేనే ఆ నెంబరు ఏదో ఒక టైంలో n వాల్యూకి కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0. సో కావాలంటే మీరు పక్కన రాసుకోండి, టు ఎండ్ విత్ డిజిట్ 0
ఇట్ షుడ్ హ్యావ్ both 2 and 5 in prime factorization. ఓకే, అప్పుడే అది ఏదో ఒక టైంలో 0తో ఎండ్ అవుతుంది. సో 6 ఇచ్చిన నెంబర్ ఏది 6n. సో 6కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీద్దాం. 6 స్టార్ట్ విత్ ద లోయెస్ట్ ప్రైమ్ నెంబర్ 2, 2 3s, 3 1s. సో 6ని ఎలా రాస్తాం? 2 × 3. ఇప్పుడు చూడండి 6n అన్నారు. సో 6/1. 6/1కి ఏమొచ్చాయి మనకు ప్రైమ్ ఫ్యాక్టర్స్? 2 × 3/1. 2 పెడదాం. 6 స్క్వేర్, 2 × 2 సారీ 2 × 3 స్క్వేర్, 2 × 3 × 2 × 3. 2 అయితే ఉంది కానీ మనకు 5 అయితే లేదు. సో మళ్ళీ నెక్స్ట్ పెడదాం. 6/3 నెక్స్ట్ న్యాచురల్ నెంబర్ 6/3, 2 × 3 క్యూబ్, 2 × 3, 2 × 3 × 2 × 3. ఇక్కడ కూడా ఎక్కడా 5 లేదు, 2 ఉంది కానీ 5 లేదు. అలాగే మనము 6/100 చేసిన, 6/1000 చేసిన, 100 పెడదాం. 100 చేసిన, 1000 చేసిన, 2 × 3/100 ఈక్వల్ టు 2 × 3, 2 × 3, 2 × 3 అని వస్తుందే కానీ ఎక్కడ మనకు 5 అనే డిజిట్ కనిపించట్లేదు. సో మనం ఏమనుకున్నాము, 2 and 5 రెండు దాని ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఉంటేనే అది కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0. హెన్స్ 6n cannot end with digit 0 అని రాసేస్తాం. Explain why 7 × 11 × 13 plus 13 and 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 plus 5 are composite numbers. అంటే ఈ రెండు నంబర్లు ఎందుకు కాంపోజిట్ నంబర్స్ అని అడుగుతున్నారు. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మీకు కాంపోజిట్ నంబర్స్ అంటే ఏమని తెలియాలి. కాంపోజిట్ నంబర్స్ అంటే ఏవైతే ప్రైమ్ నంబర్స్ కావో, అంటే కాంపోజిట్ నంబర్స్కి 1 అండ్ ఆ సేమ్ నంబర్ ఇట్ సెల్ఫ్ నంబర్ ఫ్యాక్టర్స్ తప్ప ఎక్స్ట్రా ఒకటి ఉన్నా కూడా దాన్ని కాంపోజిట్ నంబర్ అంటారు. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఫ్యాక్టర్స్ ఏమొస్తాయో చూసి దాని బేస్ పైన మనం చెప్పచ్చు. సో ఫస్ట్ ఏముంది, 7 × 11 × 13 ప్లస్ 13. దీంట్లో చూడండి 13 కామన్ తీయచ్చు. 7 × 11 ప్లస్ 1 77 ప్లస్ 1 78. దీన్ని మల్టిప్లై చేయండి. వన్ 1014 అనే వాల్యూ వస్తుంది. ఇప్పుడు చూడండి దీనికి 1 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుందా, సేమ్ నెంబర్ ఒక ఫ్యాక్టర్ అవుతుందా అంటే 1తో కూడా డివైడ్ అవుతుంది, 1014తో కూడా డివైడ్ అవుతుంది. ఇక్కడ 13 × 78 చేస్తేనే మనకి ఇది వచ్చింది. అంటే ఇది 13తో కూడా డివైడ్ అవుతుంది, 78తో కూడా డివైడ్ అవుతుంది. ఇంకా మనము దీన్ని కూడా ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే, దీన్ని కూడా ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే చాలా ఫ్యాక్టర్స్ వస్తాయి. అంటే చాలా నెంబర్స్తో డివైడ్ అవుతుంది. అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మనకేమంటే హెన్స్ యాజ్ ఇట్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఏవేవి? 1, 1014, 13, 78. It is a composite number. అని చెప్తాం. ఒకవేళ మీకు ఈ ప్రాబ్లమ్ 8 మార్క్స్లో వస్తే కనుక మీరు దీన్ని కూడా 1014 and 78ని కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసి రాయండి. చాలా పెద్దదిగా ఉంటుంది, అప్పుడు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఏది ఉంది మనకి? నెక్స్ట్ ప్రాబ్లము 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 ప్లస్ 5. దీంట్లో కూడా సేమ్ 5ని కామన్ తీద్దాం. ఇక్కడ 5 ఉంది, అక్కడ 5 ఉంది కాబట్టి 7 × 6 × 4 × 3 × 2 ప్లస్ 1 సేమ్. దీన్ని మల్టిప్లై చేయండి. 6 42 × 12, 12 × 2 24 ప్లస్ 1 42 × 24 చేయండి ఎంత వస్తుందో.
plus 4, 8, 8, 10, 10. 1008 plus 1. 5 into 1000, 9. 45, 0, 5. సో దీన్ని కూడా చూడండి, ఇదే నంబరు 1తో డివైడ్ అవుతుంది, 5045తో డివైడ్ అవుతుంది, 5 ఇక్కడ 5తో డివైడ్ అవుతుంది, 1009తో కూడా డివైడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ 9 ఉన్నాయి చూడండి, 4 ఉన్నాయి ఫ్యాక్టర్స్, అంటే 4 నంబర్స్తో డివైడ్ అవుతుంది. అది మనకేమి కాంపోజిట్ నెంబర్ అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ నెంబర్ తప్ప ఎక్స్ట్రా ఒకటి ఉన్నా కూడా మనం కాంపోజిట్ నెంబర్ అంటాం. ఇక్కడ 2 ఉన్నాయి, ఇంకా దీన్ని సాల్వ్ చేస్తే ఇంకా చాలా ప్రైమ్ ఫ్యాక్టర్స్ వస్తాయి, అన్ని నెంబర్స్తో కూడా డివైడ్ అవుతాయి. కానీ మనకు మోర్ దాన్ 2 వచ్చేసాయి కాబట్టి డైరెక్ట్గా దీని మీద మనం కంక్లూడ్ చేసేస్తాం. యాజ్ ఇట్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, ఏవేవవి 1, 5045, 5, 1009. Hence, it is a composite number. Our next problem వచ్చి, there is a circular path around sports field. Sonia takes 18 minutes to drive one round of the field, while Ravi takes 12 minutes for the same. Suppose they both start at the same point and at the same time and goes in the same direction. After how many minutes will they meet again at the starting point? అంటే ఇది ఒక థియరీ ప్రాబ్లం ఉంటే మనం ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ ప్రాబ్లమ్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఈజీగా సాల్వ్ చేసేస్తాం. నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. ఆ లాజిక్ ఏమంటే, ఇచ్చిన ఏ ప్రాబ్లంలో అయినా ఇచ్చిన నంబర్లు ఉంటాయి. ఆ నంబర్స్ చూసుకోండి. ఫస్ట్ ఇక్కడ 12 minutes అనేది ఒక నంబరు, 18 minutes అనేది ఒక నంబరు. మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చి ఆ 2 నంబర్ల కంటే, అంటే ఇక్కడ 12 అనేది ఒక నంబరు, 18 అనేది ఒక నంబరు. ఏది పెద్దది? 18 కంటే ఇంకా ఎక్కువ కావాలి, పెద్ద నంబర్ కావాలి. పెద్దది కావాలంటే మనము ఎల్సిఎం తీయాలి ఇచ్చిన నంబర్లకి. అదే మనకి రిజల్ట్ అనేది చిన్నది కావాలి. ఇచ్చిన నంబర్స్ 12, 18లో చిన్నది ఏది? 12. దీంట్లో ఇంకా దీనికంటే చిన్నది 12 కంటే చిన్నది కావాలంటే మనము హెచ్సిఎఫ్ తీయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు సింపుల్గా చేసేయచ్చు. ఇప్పుడు ప్రాబ్లమ్ని చదువుదాం. ఓకే, దేర్ ఈజ్ ఎ సర్క్యులర్ పాత్ అరౌండ్ ఏ స్పోర్ట్స్ ఫీల్డ్. ఒక స్పోర్ట్స్ ఫీల్డ్ ఉందంట, దాని చుట్టూ ఒక సర్క్యులర్ పాత్ ఉందంట. ఓకే, సోనియా టేక్స్ 18 minutes టు డ్రైవ్ 1 round ఆఫ్ ద ఫీల్డ్. సోనియా అనే ఒక అమ్మాయి ఉంది, తను వచ్చి 18 minutes తీసుకుంటుందంట ఈ మొత్తం రౌండ్ని ఫినిష్ చేయడానికి. తర్వాత వైల్ రవి అనే ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి ఎంత తీసుకుంటాడు? రవి టేక్స్ 12 minutes ఫర్ ద సేమ్. రవి అనే అబ్బాయి 12 minutes తీసుకుంటాడంట సేమ్ ఒక రౌండ్ ఫినిష్ చేయడానికి. సపోజ్ దే బోత్ స్టార్ట్ అట్ ద సేమ్ పాయింట్, ఒకే పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఇద్దరు. అట్ ద సేమ్ టైం, ఒకే టైం నుంచి, అంటే 0 అనుకుంటే 0 నుంచి ఒక రౌండ్ చేయడానికి ఈ అమ్మాయి 18 minutes, ఈ అబ్బాయి 12 minutes ఒకే టైం నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అండ్ గోస్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఇద్దరు ఒకే డైరెక్షన్లోకి వెళ్తున్నారు. ఓకే, ఇదే డైరెక్షన్లోకి వెళ్తున్నారు. ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ దే మీట్ అగైన్ అట్ ద సేమ్ స్టార్టింగ్ పాయింట్? ఇప్పుడు ఇక్కడి నుంచి వీళ్ళు స్టార్ట్ అయ్యారు, స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎన్ని మినిట్స్ తర్వాత మళ్ళీ ఇక్కడికే వస్తారు అని అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, ఈ ప్రాబ్లంలో మనకు ఆన్సర్ చిన్నది కావాలా పెద్దది కావాలా అని అర్థం చేసుకోవడానికి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. సోనియా అనే అమ్మాయి ఒక్క రౌండ్ వేయడానికి అంటే 18 minutes తీసుకుంటుంది. ఒక్క రౌండ్ మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి రావాలి. వాళ్ళు ఏమంటున్నారు? మళ్ళీ ఇన్ ద సేమ్ స్టార్టింగ్ పాయింట్కే రావాలంటున్నారు. సో ఈ అమ్మాయి రావడానికి 18 minutes తీసుకుంటుంది, ఈ అబ్బాయి రావడానికి 12 minutes తీసుకుంటాడు. అంటే 12 minutes కంటే పైనే కావాలి మన నంబరు. ఎందుకంటే ఈ అబ్బాయి చూడండి, ఈ రవి అనే అబ్బాయి ఒక రౌండ్ వేసేసి ఉంటే సోనియా అనే అమ్మాయి ఇక్కడే ఉంటుంది. ఆ అమ్మాయి ఇంకా స్టార్టింగ్ పాయింట్కే వెళ్ళదు. ఓకే,
ఈ అమ్మాయి స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళినప్పుడు రవి అనే అబ్బాయి ముందరికి వెళ్ళిపోయి ఉంటాడు. ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది, ఈ అమ్మాయి ఒక రౌండ్ వేసి ఉంటుంది, ఈ అబ్బాయి 12 minutesకే ఇక్కడికి వచ్చేసి ముందరికి వెళ్ళిపోయి ఉంటాడు. అంటే మనకు కావాల్సిన నంబరు 12 కంటే తక్కువ కాదు, 18 కంటే ఎక్కువ నంబరు. పెద్ద నంబర్ ఉంటేనే వాళ్ళు రౌండ్స్ వేసి కొన్ని రౌండ్స్ తర్వాత ఎక్కడో అటు ఒక టైంలో ఇద్దరు ఇదే స్టార్టింగ్ పాయింట్కి వస్తారు. సో చూసారా, మినిమం 12 minutes అన్నా కావాలి రవికి ఫినిష్ చేయడానికి. కాబట్టి మీరు 12 కంటే తక్కువ నెంబర్, నేనేమనుకున్నాను చిన్నదానికంటే చిన్నది, అంటే చిన్న నెంబర్ కంటే చిన్నది ఉంటే మనం HCF తీయాలి. చిన్నదానికంటే 12 కంటే చిన్నది ఉంటే ఈ అబ్బాయి ఫస్ట్ పాయింట్కి రాడు, ఈ అమ్మాయి ఎక్కడ ఉంటుంది, ఈ అబ్బాయి రాడు స్టార్టింగ్ పాయింట్కి, ఇద్దరు మీట్ అయ్యే ఛాన్సే లేదు. సో మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చి 18, పెద్ద నెంబర్ కంటే పెద్దది. అప్పుడు మనం ఏం తీయాలి, కావాల్సిన పెద్దది కావాలంటే LCM తీయాలి. సో జస్ట్ ఇంకేమి టెన్షన్ లేదు, జస్ట్ ఇచ్చిన నెంబర్లు ఏమున్నాయో దానికి LCM తీసేయండి. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకోండి. 18కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2తో స్టార్ట్ ద లోయెస్ట్ ప్రైమ్ నెంబర్, 2 9s, తర్వాత 2తో వెళ్ళదు 3 3s 3 1s. సో 18కి ఏమొచ్చాయి 2 × 3 × 3. దీన్ని యాజ్ పార్ట్ ఆఫ్ పవర్స్ ఆర్ ఎక్స్పోనెంట్స్లో రాసుకోవాలి. ఏమన్నా సేమ్ ఉంటే. ఇక్కడ 2 3లు ఉన్నాయి కాబట్టి 2 × 3². తర్వాత సిమిలర్ వేలో ఇంకో నెంబర్ ఏముంది 12. 12 కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీద్దాం. స్టార్ట్ విత్ ద లోయెస్ట్ ప్రైమ్ నెంబర్ 2 2 6 2 3s 3 1s. సో 12కి ఏమొచ్చాయి 2 × 2 × 3. ఇక్కడ కూడా యాజ్ పార్ట్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అంటే 2 2లు ఉన్నాయి కాబట్టి 2² × 3. ఇప్పుడు LCM తీయాలంటే LCM ఆఫ్ 18, 12. ఏం చేయాలి మనము, ఈ ఫ్యాక్టర్స్లో ఉన్న డిఫరెంట్గా కనిపించే నెంబర్స్ రాసుకోవాలి. 18 యొక్క ఫ్యాక్టర్స్ని స్టార్ట్ చేస్తే 2 అనేది ఒక డిఫరెంట్ అయిన నెంబర్ ఇంటూ, ఇక్కడ 3 అనేది కూడా ఒక డిఫరెంట్ అయిన నెంబర్ ఇంటూ, ఇక్కడ ఫ్యాక్టర్స్ అయిపోయాయి. ఈ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్లో 2 ఆల్రెడీ రాసేసాం. నెక్స్ట్ 3 కూడా ఆల్రెడీ రాసేసాం. ఇప్పుడు ఈ నెంబర్స్ యొక్క హైయెస్ట్ పవర్ ఈ ఫ్యాక్టర్స్లో రాసుకోవాలి. ఫస్ట్ నెంబర్ ఏముంది 2. 2లో ఫస్ట్ నెంబర్లో 2 ఫ్యాక్టర్ యొక్క పవర్ ఏముంది 1 ఉంది. సెకండ్ నెంబర్లో 2 ఫ్యాక్టర్ పవర్ ఏముంది 2. 1 2 ఏది హైయెస్ట్ 2 కాబట్టి 2 రాసుకోవాలి. సిమిలర్లీ 3 ఫస్ట్ నెంబర్లో 3 యొక్క పవర్ ఏముంది 2. సెకండ్ నెంబర్లో 3 యొక్క పవర్ ఏముంది 1 1 2 ఏది హైయెస్ట్ 2 రాసుకోవాలి. జస్ట్ దీన్ని మల్టిప్లై చేసుకోవాలి. 2 2s 4 3 3s 9 9 4s 36 minutes. ఓకే, ఆఫ్టర్ 36 minutes ఇద్దరు ఒకే పాయింట్కి వస్తారు. ఓకే, మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి ప్రూవ్ దట్ రూట్ 7 ఈజ్ ఇర్రేషనల్. రియల్ నెంబర్స్లో అడిగే చాలా 8 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చి ఇర్రేషనల్. సో ఇలాంటి ప్రాబ్లం మీరు ఖచ్చితంగా 2-3 సార్లు సాల్వ్ చేసి చాలా క్లారిటీగా అర్థం చేసుకోండి. ఓకే, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఫస్ట్ మనకు ఒక థీరం తెలిసి ఉండాలి. ఆ థీరం ఏమంటే, ఇఫ్ P divides A², then P divides A also, where P is a prime number, A is a any positive integer. అంటే P అనే ఒక ప్రైమ్ నెంబరు A²ని డివైడ్ చేస్తే సేమ్ P నెంబరు వితౌట్ స్క్వేర్ వాల్యూ ఏని కూడా డివైడ్ చేస్తుంది. అది ఆల్రెడీ ప్రూవ్ చేసింది. దానికి ఎగ్జాంపుల్ కావాలంటే Pని ఒక ప్రైమ్ నెంబర్ 2 అనుకోండి, A² అంటే ఒక 4² అనుకోండి. 2 అనేది 4² డివైడ్ చేస్తే సేమ్ 2 అనే నెంబరు వితౌట్ స్క్వేర్ వాల్యూ 4ని కూడా డివైడ్ చేస్తుంది అని అర్థం. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పాను, కానీ అది రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మన ప్రాబ్లంకి వద్దాం. రూట్ 7 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయండి అంటున్నారు. దీన్ని మనము కాంట్రడిక్షన్ వేలో వెళ్ళి ప్రూవ్ చేస్తామన్నమాట. కాంట్రడిక్షన్ వే అంటే ఏదైతే ప్రూవ్ చేయమని చెప్తారో దానికంటే రివర్స్ అనుకోవాలి. రూట్ 7ని ఇర్రేషనల్ ప్రూవ్ చేయండి అంటున్నారు కదా, మనము రూట్ 7ని రేషనల్ అని స్టార్ట్ చేస్తాం, ప్రూవ్ చేయడానికి స్టార్ట్ చేస్తాం ప్రాబ్లమ్ని. సో అప్పుడు ఏం చేస్తాం, లెట్ రూట్ 7 ఈజ్ రేషనల్. రేషనల్ అంటే ఏ ఫామ్లో ఉంటుంది, P/Q ఫామ్లో ఉంటుంది. రూట్ 7 = P/Q, వేర్ P and Q ఆర్ co-primes and Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఈ 2 కండిషన్లు అవ్వాలి. కోప్రైమ్స్ అంటే ఏదైనా 2 నంబర్లు, ఆ నంబర్లకి సేమ్ కామన్ ఫ్యాక్టర్ 1 నంబర్ తప్ప వేరే ఏ కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. ఎగ్జాంపుల్ 4 7 అనేవి కోప్రైమ్స్, 5 6 అనేవి కోప్రైమ్స్. 4 7 అనేవి కోప్రైమ్స్, 4 అక్కడ ప్రైమ్ నెంబర్ కాదు, అయినా కూడా 4 7 కోప్రైమ్స్. కోప్రైమ్స్లో 2 నంబర్లు ప్రైమ్ నెంబర్లే ఉండాలనే ఇది కంపల్షన్ ఏం లేదు.
ఓకే, ఆ రెండు నెంబర్లకి జస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 నెంబర్ తప్ప వేరే ఎక్స్ట్రా నెంబర్ ఏది లేకపోయినా కూడా అవి కోప్రైమ్స్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మన ప్రాబ్లంలో ఇక్కడ √7 ఉంది కాబట్టి రూట్ ఉంది కాబట్టి స్క్వైరింగ్ చేసేద్దాం ఆన్ ద బోత్ సైడ్స్. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమవుతుంది? √7 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు p/q హోల్ స్క్వేర్. రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది. 7 ఈక్వల్ టు p²/q². ఇప్పుడు q² ఇటు సైడ్ తీసుకొచ్చి 7 అటు సైడ్ తీసుకుపోదాం. q² ఈక్వల్ టు p²/7. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు చూడండి, 7 అనే నంబరు ప్రైమ్ నంబరు p²ని డివైడ్ చేస్తుంది. అప్పుడు మన థీరం ప్రకారము సేమ్ 7 అనే ప్రైమ్ నంబరు వితౌట్ స్క్వేర్ వాల్యూ pని కూడా డివైడ్ చేస్తుంది. సో p/7 ఈక్వల్ టు n అనే ఒక వేరియబుల్ అనుకుందాం. ఇప్పుడు దీని నుంచి p వాల్యూ కొనుక్కుందాం. p ఈక్వల్ టు ఇక్కడ డివైడ్ చేస్తుంది, రైట్ సైడ్ వెళ్తే మల్టిప్లికేషన్ చేస్తుంది. సో 7n. ఇప్పుడు p ఈక్వల్ టు 7 అనే వాల్యూ 7n అనే వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది ఈక్వేషన్ 1? q² ఈక్వల్ టు p²/7 అని ఉంది. p² వాల్యూ 7n. 7n హోల్ స్క్వేర్ బై 7. ఇప్పుడు ఇది ab హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ab హోల్ స్క్వేర్ అంటే a² ఇంటూ b². సో ఆ ఫార్ములాని యూస్ చేసుకొని 7² ఇంటూ n²/7. 7² అంటే 7 ఇంటూ 7 ఇంటూ n²/7. సో ఒక 7 వెళ్ళిపోతుంది. సో 7n² q². ఇప్పుడు దీని నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్నదాన్ని రైట్ హ్యాండ్ సైడ్లోకి, రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నదాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకుందాం. ఎందుకు అలా రాసుకుంటున్నామంటే మనం ఈ థియరం ఫామ్లోకి తీసుకురావడానికి. 7n² ఈక్వల్ టు q². దీని నుంచి ఏమొస్తుంది? n² మాత్రం ఇటు సైడ్ పెట్టుకుని 7ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించేద్దాం. ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తూ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. సో n² ఈక్వల్ టు q²/7. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 7 అనే ఒక ప్రైమ్ నంబరు q²ని డివైడ్ చేస్తుంది. అప్పుడు ఈ థీరం ప్రకారము అగైన్ 7 అనే ప్రైమ్ నెంబరు వితౌట్ స్క్వేర్ వాల్యూ క్యూని కూడా డివైడ్ చేస్తుంది. సో q/7. దీన్ని కూడా ఒక వేరియబుల్ ఏదో m అని అనుకుందాం. దీని నుంచి q వాల్యూ కనుక్కుందాం. q ఈక్వల్ టు ఇక్కడ మల్టిప్లై డివైడ్ చేస్తుంది, రైట్ సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 7m. ఇక్కడ నుంచి q వచ్చింది, ఇక్కడ మనకు p వచ్చింది. మనం రేషనల్ నెంబర్ ఏం ఫామ్ అనుకున్నాం? p/q. ఈ రెండు వాల్యూస్ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. p/q. p వాల్యూ ఏమి? 7n. q వాల్యూ 7m. ఇప్పుడు చూడండి, pకి 7 అనేది ఒక ఫ్యాక్టర్, సిమిలర్లీ qకి 7 అనేది సేమ్ ఫ్యాక్టర్. అంటే ఈ pqలకి 7 అనేది కామన్ ఫ్యాక్టర్గా వచ్చింది. కానీ మన అజంప్షన్ ఏమి? p అండ్ q ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఈ రెండు నంబర్లకి ఏది కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు, 1 నంబర్ తప్ప. కానీ ఇక్కడ 7 అనేది కామన్ ఫ్యాక్టర్గా వచ్చింది. ఎందుకు అలా వచ్చింది? ఎందుకంటే మనం అజ్యూమ్ చేసుకుంది రాంగ్. √7 రేషనల్ నెంబర్ అని అనుకున్న అజంప్షన్ అనేది రాంగ్. అందువల్ల అలా కామన్ ఫ్యాక్టర్ వచ్చింది రెండు నంబర్స్కి. సో దిస్ కాంట్రడిక్షన్ ఈజ్ due to our wrong assumption. Hence, √7 is irrational అని రాసిస్తాం. మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి ప్రూవ్ దట్ 6 + √2 ఈజ్ ఇర్రేషనల్. ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఒక ఇర్రేషనల్ అండ్ రేషనల్ నెంబర్స్ గురించి ఒక కాన్సెప్ట్ ఉంది, అది తెలిసి ఉండాలి. అదేమంటే ఒక రేషనల్ నెంబర్ని ఇంకో రేషనల్ నెంబర్తో అడిషన్ చేస్తే మనకు అవుట్పుట్ రిజల్ట్ వచ్చి రేషనల్ నెంబర్ వస్తుంది. ఒక రేషనల్ నెంబర్ని ఇంకో రేషనల్ నెంబర్తో సబ్స్ట్రాక్ట్ చేస్తే కూడా రేషనల్ నెంబర్ వస్తుంది. రెండు రేషనల్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే కూడా రేషనల్ నెంబర్ వస్తుంది. రెండు రేషనల్ నెంబర్స్ని డివైడ్ చేసినా కూడా రిజల్ట్ రేషనల్ నెంబర్ వస్తుంది. ఇది ఒక సెట్. ఇంకో సెట్ ఏమంటే ఒక ఇర్రేషనల్ నెంబర్ని రేషనల్ నెంబర్తో అడిషన్ చేస్తే ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది.
ఒక ఇర్రేషనల్ నెంబర్ నుంచి రేషనల్ నెంబర్ సబ్స్ట్రాక్ట్ చేస్తే ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. ఒక ఇర్రేషనల్ నెంబర్ నుంచి ఒక ఇర్రేషనల్ నెంబర్ వచ్చి రేషనల్ నెంబర్తో మల్టిప్లై చేస్తే కూడా ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. ఒక ఇర్రేషనల్ నెంబర్ నుంచి రేషనల్ నెంబర్ని డివైడ్ చేస్తే అవుట్పుట్ ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. ఇక్కడ ఎక్సెప్ట్ ఆర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, ఇది మొత్తం 0 అయిపోతుంది. ఇక్కడ ఆర్ ఈజ్ ఎక్సెప్ట్ ఆర్ ఈక్వల్ టు 0, ఎక్సెప్ట్ ఇక్కడ ఆర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. నాట్ ఈక్వల్ టు 0 ఎందుకంటే ఈక్వల్ టు 0 అయితే ఇదేమవుతుంది, అన్డిఫైన్డ్ అయిపోతుంది. ఓకే, ఇది ఒక సెట్. లాస్ట్ సెట్ వచ్చి ఏది మిగిలింది, ఇర్రేషనల్. 2 ఇర్రేషనల్ నెంబర్ని అడిషన్ చేసిన, 2 ఇర్రేషనల్ నెంబర్స్లో సబ్స్ట్రాక్ట్ చేసిన, 2 ఇర్రేషనల్ నెంబర్స్ని మల్టిప్లై చేసిన, 2 ఇర్రేషనల్ నెంబర్స్ని డివైడ్ చేసిన రిజల్ట్ ఏమొస్తుందో మనం చెప్పలేము. కాన్సెప్ట్. ఓకే, ఇది గుర్తు పెట్టుకోవాలి. ఇది జస్ట్ కాన్సెప్ట్. ఇది మరి ఎగ్జామ్లో ఏం రాయాల్సిన అవసరం లేదు, అదంతా జస్ట్ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. నా మన మెయిన్ ప్రాబ్లంకి వచ్చేద్దాం. ప్రూవ్ దట్ 6 + √2 ఈజ్ ఇర్రేషనల్. దీన్ని మనము కాంట్రడిక్షన్ వేలో వెళ్ళి ప్రూవ్ చేస్తాం. కాంట్రడిక్షన్ వే అంటే ఏదైతే ప్రూవ్ చేయమని చెప్తున్నారో దానికి రివర్స్ అనుకుంటాం. 6 + √2ని ఇర్రేషనల్ ప్రూవ్ చేయమంటున్నారు కదా, మనము రేషనల్ అని అనుకుంటాం స్టార్టింగ్లో. సో ఎలా స్టార్ట్ చేస్తాం, లెట్ 6 + √2 ఈజ్ రేషనల్. సో ఇక్కడ రేషనల్ అంటే ఏ ఫామ్లో ఉంటుంది, P/Q ఆర్ A/B ఫామ్లో ఉంటుంది. 6 + √2 ఈజ్ ఈక్వల్స్ టు A/B అనుకుందాం. A/B వేర్ A అండ్ B ఆర్ కోప్రైమ్స్ అండ్ B ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. B అనేది 0 అవ్వకూడదు. కోప్రైమ్స్ అంటే ఏకి బీకి ఏది కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు ఎక్సెప్ట్ 1 నంబర్ తప్ప. ఓకే, ఇప్పుడు జస్ట్ √2 ఒకటి ఇట్ సైడ్ పెట్టుకొని 6ని రైట్ సైడ్ పంపించేద్దాం. సో √2 ఈక్వల్ టు ఇక్కడ ఇది ఏం చేస్తాం, ఇక్కడ ప్లస్లో ఉంది, అటు సైడ్ వెళ్తే రైట్ సైడ్ వెళ్తే అది మైనస్ అవుతుంది. A/B -6. ఇక్కడ చూడండి రైట్ సైడ్ A/B అనేది రేషనల్, మనం అనుకునిందే రేషనల్ అని. 6 అంటే 6/1గా రాసుకోవచ్చు కదా. ఇదేమవుతుంది, ఇది కూడా రేషనల్. రేషనల్ మైనస్ రేషనల్, ఇది రేషనల్ మైనస్ రేషనల్. రేషనల్ మైనస్ రేషనల్ ఏమొస్తుంది మనకు, అవుట్ రిజల్టింగ్ వాల్యూ రేషనల్ నెంబర్. సో రైట్ సైడ్లో ఉన్నది రేషనల్ నంబర్, కానీ లెఫ్ట్ సైడ్లో ఉన్నది √2. √2 అనేది రేషనలా ఇర్రేషనలా, మనకు తెలుసు ఇర్రేషనల్ అని, కానీ వాళ్ళు ప్రాబ్లంలో ఏం చెప్పలేదు √2 ఈజ్ ఇర్రేషనల్ అని. ఒక్కొక్కసారి ఇస్తారు ప్రూవ్ దట్ 6 + √2 ఈజ్ ఇర్రేషనల్ వేర్ √2 ఈజ్ ఇర్రేషనల్ అని. అప్పుడు మీరు డైరెక్ట్గా ఇక్కడ √2 ఆల్రెడీ ఇర్రేషనల్ ప్రాబ్లమ్ని ఇచ్చుంటారు. ఇర్రేషనల్ ఈజ్ ఈక్వల్ టు రేషనల్, ఇవి రెండు ఈక్వల్ కాదు, ఇది కాంట్రడిక్షన్ మన అజంప్షన్కి అని రాసేస్తాం. కానీ ఇక్కడ వాళ్ళు ప్రాబ్లంలో ఇవ్వలేదు. అప్పుడు మనము √2 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. అది ఎలా ప్రూవ్ చేస్తాం, ఇక్కడ మళ్ళా మామూలుగా మనం ఎలా చేస్తాం, ఏదైనా నెంబర్కి ఇర్రేషనల్ ప్రూవ్ చేయడానికి మనం ఆ థీరం ఉంది, ఏదది, ఇఫ్ P డివైడ్స్ A² దెన్ P ఆల్సో డివైడ్స్ A అని. సో దాన్ని యూజ్ చేసుకుని, సో ఇక్కడ మనం ఏం చేసుకుంటాము, మళ్ళీ √2ని ఇర్రేషనల్ అంటే మళ్ళీ కాంట్రడిక్షన్ వే √2 ఈజ్ రేషనల్ అని స్టార్టింగ్లో అనుకుంటాం. కాంట్రడిక్షన్ వే అంటే లెట్ √2 ఈజ్ రేషనల్. సో రేషనల్ అంటే √2 ఏ ఫామ్లో ఉంటుంది, P/Q ఫామ్లో ఉంటుంది, వేర్ P అండ్ Q ఆర్ కోప్రైమ్స్ అండ్ Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. కోప్రైమ్స్ అంటే P అండ్ Qకి 1 నంబర్ తప్ప ఏది కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. అగైన్ ఇక్కడ రూట్ ఉంది కాబట్టి స్క్వేరింగ్ చేసేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. √2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు P/Q హోల్ స్క్వేర్. రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 ఈక్వల్ టు దీన్ని A/B హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. A/B హోల్ స్క్వేర్ అంటే A²/B². సో P²/Q². Q² లెఫ్ట్ సైడ్ పంపించేసి 2ని రైట్ సైడ్ పంపించేద్దాం. సో Q² ఈక్వల్ టు P²/2. ఇక్కడ చూడండి, ఇక్కడ మన థీరం వస్తుంది. ఏం థీరం అని చెప్పాను నేను, ఇఫ్ P డివైడ్స్ అంటే ఇక్కడ P ఆల్రెడీ ఉంది, కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇఫ్ X అనే ప్రైమ్ నెంబరు డివైడ్స్ A² దెన్ X ఆల్సో డివైడ్స్ A వితౌట్ స్క్వేర్ వాల్యూ.
సో ఈ థీరంని బేస్ చేసుకొని ఇక్కడ చూడండి 2 అనే ఒక ప్రైమ్ నెంబరు p² డివైడ్ చేస్తుంది. దీన్ని యాక్చువల్గా ఈక్వేషన్ 1 అనుకుందాం. 2 అనే ప్రైమ్ నెంబరు p² డివైడ్ చేస్తుంది. సో ఈ థీరం బేస్ చేసుకుని 2 అనే సేమ్ నెంబరు వితౌట్ స్క్వేర్ అంటే pని కూడా డివైడ్ చేస్తుంది. సో p/2 దీన్ని ఏదన్నా లెట్ n అని అనుకుందాం. సో దీని నుంచి p వాల్యూ కనుక్కుందాం. p ఈక్వల్ టు లైన్ వేసుకుందాం. p ఈక్వల్ టు 2n. ఇక్కడ నుంచి p వాల్యూ వచ్చింది. ఈ వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో పెడదాం. q² ఈక్వల్ టు p²/2 అంటే p వాల్యూ ఏమే 2n. 2n హోల్ స్క్వేర్ బై 2. 2n హోల్ స్క్వేర్ అంటే ab హోల్ స్క్వేర్. ab హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² ఇంటూ b². ఆ ఫార్ములాని యూస్ చేసుకుని దీన్ని ఎక్స్పాండ్ చేసుకుందాం. 2² ఇంటూ n²/2. 2² అంటే 2 ఇంటూ n²/2. ఒక 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో 2n². q² ఈక్వల్ టు 2n². దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్నదాన్ని రైట్ హ్యాండ్ సైడ్లోకి, రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నదాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోకి తీసుకొద్దాం. మనము ఈ థీరం ఫామ్లో తీసుకురావడానికి ఇలా చేస్తున్నాం. 2n² ఈక్వల్ టు q². దీంట్లో జస్ట్ n² లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టుకొని 2ని రైట్ హ్యాండ్ సైడ్లోకి పంపించేద్దాం. ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే అది డివైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి మళ్ళీ ఇది మన ఈ థీరం ఫామ్లోకి వచ్చేసింది. 2 అనే ఒక ప్రైమ్ నెంబరు q² డివైడ్ చేస్తే సేమ్ ప్రైమ్ నెంబరు వితౌట్ స్క్వేర్ క్యూని కూడా డివైడ్ చేస్తుంది. సో q/2. దీన్ని ఏదైనా ఒక వేరియబుల్ m అనుకుందాం, లెట్. దీని నుంచి q వాల్యూ కనుక్కోండి. q ఈక్వల్ టు 2m. ఇక్కడ p వచ్చింది మనకి, ఇక్కడ q వచ్చింది. మనం యాక్చువల్గా ఇక్కడ అనుకున్నాం కదా p/q అనేది ఇర్రేషనల్ అని, దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది? p/q. p వాల్యూ ఎంత? 2n. q వాల్యూ ఎంత? 2m. సో చూడండి 2 అనేది pకి ఒక ఫ్యాక్టర్, qకి 2 అనేది qకి కూడా ఒక ఫ్యాక్టర్. అంటే 2 అనేది p అండ్ q రెండింటికి కామన్ ఫ్యాక్టర్గా వచ్చింది. మనం ఏమనుకున్నాం స్టార్టింగ్లో, ఇక్కడ p అండ్ q ఆర్ కో ప్రైమ్స్ అంటే ఈ రెండు నంబర్లకి ఏది కామన్ ఫ్యాక్టర్ లేదనుకున్నాం. కానీ ఇక్కడ 2 అనేది ఒక కామన్ ఫ్యాక్టర్ వచ్చింది. ఎందుకు అలా వచ్చింది? ఎందుకంటే మన అజంప్షన్ √2 రేషనల్ అనేది రాంగ్. దిస్ కాంట్రడిక్షన్ ఈజ్ డ్యూ టు అవర్ రాంగ్ అజంప్షన్. Hence, √2 is irrational. ఓకే, ఇక్కడ నుంచి √2 అనేది మనకు ఇర్రేషనల్ అని వచ్చింది. ఓకే, ఇదే సేమ్ స్టేట్మెంట్ని ఇక్కడికి వెళ్ళి సబ్స్టిట్యూట్ చేయాలి. నేను ఇక్కడ మళ్ళీ ఇంకో లైన్ వేస్తున్నాను, ప్లేస్ సరిపోక. చూడండి ఇక్కడ √2 ఈక్వల్ టు మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో √2 ఉంది, రైట్ హ్యాండ్ సైడ్లో ఏమొచ్చింది? రేషనల్ అని వచ్చింది. √2 అనేది ఇక్కడ నుంచి ఇర్రేషనల్. రైట్ హ్యాండ్ సైడ్ ఆల్రెడీ మనకి రేషనల్ అని ఉంది. ఇర్రేషనల్ ఈక్వల్ టు రేషనల్ అవుతుందా? అవ్వదు. దిస్ 2 ఆర్ నాట్ ఈక్వల్. ఇలా ఎందుకు వచ్చింది? ఎందుకంటే మన అజంప్షన్, స్టార్టింగ్ అజంప్షన్ 6 + √2 రేషనల్ అనేది రాంగ్. మన అజంప్షనే రాంగ్, అందువల్ల అలా వచ్చింది. సో దిస్ కాంట్రడిక్షన్ మనం ఫైనల్ రాసేస్తాం. ఇంకా దిస్ కాంట్రడిక్షన్ ఈజ్ డ్యూ టు అవర్ రాంగ్ అజంప్షన్. హెన్స్ 6 + √2 ఈజ్ ఇర్రేషనల్. ఓకే, ఇక్కడ చూడండి √2 అనేది మీరు ఇదంతా ప్రూవ్ చేయాలి. మీరు ఇక్కడి వరకు ప్రూవ్ చేయకుండా వదలకూడదు, స్కిప్ చేయకూడదు. స్కిప్ చేశారంటే మీకు మార్క్స్ కట్ అవుతాయి. ఇక్కడ వీళ్ళు డైరెక్ట్గా √2 ఈజ్ ఇర్రేషనల్ అని అడిగింటే వీడు ఇక్కడి నుంచి ఇక్కడంతా స్కిప్ చేసేసి డైరెక్ట్గా ఇక్కడే √2 వాళ్ళు ఇచ్చేసి ఉంటారు కాబట్టి ఇక్కడే √2 ఈజ్ ఇర్రేషనల్ యాజ్ పర్ ద క్వశ్చన్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఉన్నది రేషనల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇర్రేషనల్ అని డైరెక్ట్గా ఇది రాసేయచ్చు. దీని తర్వాత డైరెక్ట్గా ఇక్కడ రాసింది రాసేయచ్చు.
వీళ్ళు క్వశ్చన్లో ఇవ్వలేదు √2 అనేది ఇర్రేషనల్ అని, కాబట్టి మనం ఇదంతా ప్రూవ్ చేసాం. ఇదంతా మీరు కూడా ఎగ్జామ్లో ప్రూవ్ చేయాలి, అప్పుడే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకే, అంతే స్టూడెంట్స్. ఈ వీడియోలో నేను మ్యాక్సిమం రియల్ నంబర్స్ చాప్టర్స్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ని ప్రాబ్లమ్స్ని కవర్ చేశాను. మీకు కావాలంటే ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్ అవే సాల్వ్ చేయాలి అని మీకు కావాలంటే నాకు కమెంట్స్ చేయండి. నేను ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్ మాత్రమే ఒక సపరేట్ వీడియోలో చేసి దాన్ని అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కమెంట్స్ పెట్టండి, నేను ఖచ్చితంగా దానికి రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నేను లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.